గుండె నిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్ పూర్తిగా భావోద్వేగాలు, అపార్థాలు, ఘర్షణలతో ఉత్కంఠభరితంగా సాగింది. ఎపిసోడ్ ఆరంభంలోనే మీనా, బాలు మధ్య తీవ్ర స్థాయి గొడవ ప్రేక్షకులను కట్టిపడేసింది. మద్యం మత్తులో ఇంటికొచ్చిన బాలు తన మాట వినకుండా గుడికి వెళ్లిందని మీనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయితే శివపై ప్రేమతోనే గుడికి వెళ్లానని, తండ్రి లేని పిల్లాణ్ణి వదిలేలేనని మీనా చెప్పడంతో బాలు మరింత రెచ్చిపోతాడు. అంటే నాపై ప్రేమ లేదా అంటూ మీనా మాటలను తప్పుగా అర్థం చేసుకుని తనను తక్కువగా చూస్తోందన్న అనుమానంతో మాటలు మీరిపోతాడు. ఈ గొడవను చూసిన ప్రభావతి మాత్రం లోలోపల సంతోషపడుతూ మీరిలా గొడవ పడుతూ ఉంటేనే తనకు ఆనందమని వ్యంగ్యంగా చెప్పడం పరిస్థితిని మరింత విషమంగా మారుస్తుంది. మరుసటి రోజు ఉదయం బాలు మీనా ఇచ్చిన కాఫీని తిరస్కరించడంతో మీనా కారు తాళాలు దాచిపెట్టి అతనికి బుద్ధి చెప్పాలనుకుంటుంది. ఈ వ్యవహారం సత్యం వరకు చేరడంతో బాలు తాగుడిపై హెచ్చరికలొస్తాయి. కిచెన్ లో మరోసారి జరిగిన గొడవలో మీనా తొలిసారి ధైర్యంగా ఎదురు తిరిగి పెళ్లైతే ఆడపిల్ల పుట్టింటిని మర్చిపోవాలా అని ప్రశ్నిస్తుంది. ఈ మాటలు బాలు మనసును కలిచివేయగా చివరికి క్షమాపణ చెప్పినా నాకు ట్రిప్ ఉంది అంటూ బాలు వెళ్లిపోవడం ఎపిసోడ్ కి భావోద్వేగం ముగింపునిచ్చింది. సోమవారం ఎపిసోడ్ ప్రారంభంలోనే మీనా తన స్నేహితుల్ని కలిసి ఇంట్లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ బాధని పంచుకుంటుంది. భర్త బాలు మాటలు, అతని కోపం, తన మనసును తాకిన అవమానాలు అన్నీ చెప్పుకుంటూ కంటతడి పెడుతుంది. ఆ సమయంలో మీనా ఫ్రెండ్స్ ఆమెకు సలహాలిస్తారు. ఒక స్నేహితురాలు బాలు లాంటి భర్త దొరకడం అదృష్టం. నీకోసం పూల కొట్టు పెట్టించాడు, నిన్ను సమాజంలో గౌరవంగా నిలబెట్టాడు. అతని మాట కాదంటే కోపం రావడం సహజమే కదా. అనవసరంగా గొడవలు పెంచుకోకుండా మాట్లాడి పరిష్కరించుకో అంటూ హితవు చెప్తుంది. ఈ మాటలు మీనాని కాస్త ఆలోచింపజేస్తాయి. ఇంకొక స్నేహితురాలు మాత్రం మగవారికి కావాల్సింది రెండే రెండు, ఒకటి కంచం, మరొకటి మంచం అంటూ సలహా ఇస్తుంది. ఇది విని మీనా ఆశ్చర్యపోతుంది. ఏంటలా అంటున్నావు అని అడిగితే, గొడవ సమయంలో భర్తను మన దారిలోకి తెచ్చుకోవాలంటే అతనికి ఇష్టమైన వంటకం ముందు పెట్టాలి అని అంటుంది. అప్పుడే మీనా బాలుకి చికెన్ అంటే చాలా ఇష్టం, నేను చికెన్ చేస్తే ఇష్టంగా తింటాడు అని అంటుంది. అప్పుడు ఫ్రెండ్స్ ఇంకేం కావాలి, పెళ్లి జీవితం అంటే అదే, ఆ పనిలో ఉండు అంటూ నవ్వుతూ ధైర్యం చెప్తారు. మీనా మనసులో భర్తతో సర్దుకుపోవాలనే ఆలోచన నాటినట్లుగా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా పార్వతి నుంచి మీనాకి ఫోన్ వస్తుంది. తాను బాలుని కలిసిన విషయాన్ని, శివ మీద అతను ఇంకా కోపంగా ఉన్నాడని చెప్తుంది. ఇది విని మీనా మరింత బాధపడుతుంది. తన వల్లే బాలు ఇలా మానసికంగా కలత చెందుతున్నాడేమో అన్న భావన ఆమెను లోలోపల కుదిపేస్తుంది. మరోవైపు బాలు ఒక ట్రిప్ లో ఉంటాడు. అక్కడో మహిళ తన భర్తతో గొడవపడి చావు బతుకుల్లో ఉన్న అన్నను చూడ్డానికి వెళుతున్న సందర్భంలో బాలుతో ఆమెకు సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణలో ఆమె మాట్లాడిన మాటలు బాలు గుండెను తాకుతాయి. ముఖ్యంగా పెళ్లైన ఆడవాళ్లు పుట్టింటిని మర్చిపోవాలా అన్న ప్రశ్న అతన్ని లోతైన ఆలోచనల్లోకి నెట్టేస్తుంది. మీనా పరిస్థితి, ఆమె మనసు, తాను ఆమెకిచ్చిన బాధ అన్నీ గుర్తుకొస్తాయి. ఆ ఆలోచనలతోనే బాలు తన ఫ్రెండ్ రాజేష్ దగ్గరికెళ్లి జరిగిందంతా చెప్తాడు. రాజేష్ కూడా స్పష్టంగా మీనా లాంటి అమ్మాయి భారీగా రావడం నీ అదృష్టం, అనవసరంగా గొడవను పెద్దది చేయకుండా వెళ్లి మాట్లాడి సర్దుకుపో అంటూ క్లాస్ పీకుతాడు. మొదట రాజేష్ మాటలపై బాలు కోపం చూపించినా తర్వాత మాత్రం ఆలోచనలో పడతాడు. చివరికి తన మాటలు, తన ప్రవర్తనే మీనా మనసును గాయం చేశాయని అర్థమవుతుంది. మీనా విషయంలో తాను తప్పు చేశానని బాలు లోలోపల పశ్చాత్తాపడతాడు. ఎపిసోడ్ లో కీలక మలుపు మనోజ్ షోరూమ్ లో చోటు చేసుకుంటుంది. స్కూల్ కాన్వాసింగ్ లో భాగంగా కొంతమంది షోరూమ్ కొచ్చి తమ ప్రాంతంలో కొత్తగా స్కూల్ ప్రారంభించామని, పిల్లలుంటే అడ్మిషన్లు చేయించాలంటూ ప్రచారం చేస్తారు. ఈ సందర్భంగా రోహిణి ఆసక్తిగా అడ్మిషన్ వివరాలు అడిగి తెలుసుకుంటుంది. ఆమె ప్రశ్నలు చాలా క్లియర్ గా ఉండడంతో ఎవరికోసం అడ్మిషన్ అని వారు అడగ్గా రోహిణి ఒక్కసారిగా నా కొడుకు కోసం అని చెప్పడం మనోజ్ ని షాక్ కి గురి చేస్తుంది. కొడుకా, ఎవరి కొడుకు అంటూ మనోజ్ నిలదీయడంతో క్షణకాలం రోహిణి దొరికిపోయినట్లే అనిపిస్తుంది. కాని వెంటనే తెలివిగా మాట మార్చి తన క్లయింట్ కొడుకు కోసం అడిగిన వివరాలంటూ కవరింగ్ ఇస్తుంది. అక్కడితో ఆగకుండా టాపిక్ పూర్తిగా డైవర్ట్ చేయడానికి ఈ షాప్ మా ఆయనదే, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అంటూ మనోజ్ ని గొప్పగా పరిచయం చేస్తుంది. దాంతో మనోజ్ కూడా ఆ మాటలకు ఫ్లాట్ అయి తన గొప్పలు తానే చెప్పుకోవడం మొదలు పెడతాడు. కాన్వాసింగ్ టీం వెళ్లిపోయిన తర్వాత కూడా రోహిణి టాపిక్ మార్చేస్తూ గోవా ట్రిప్ కి వెళదామంటూ మనోజ్ ను తన మాటల మాయలో పడేస్తుంది. చివరికి మనోజ్ అంతా మర్చిపోయి గోవా ట్రిప్ ఊహల్లో తేలిపోతాడు. మరోవైపు మీనా బాలు కోసం అతనికి ఇష్టమైన విధంగా చికెన్ వండుతుంది. వంటగదిలోంచి వచ్చే గుమగుమలతో ఇంట్లో అందరూ ఆకర్షితులవుతారు. ముఖ్యంగా శృతి మీనా చేసిన చికెన్ కు ఫిదా అయిపోతుంది. వండుతూనే టేస్ట్ చేసి అద్భుతంగా ఉందని మెచ్చుకుంటుంది. రవి కూడా టేస్ట్ చేసి నాకంటే చాలా బాగా చేశారు వదినా,
అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తాడు. అయితే ఎప్పట్లాగే ప్రభావతి మాత్రం మీనాని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తూ ఆమెను విసిగిస్తుంది. ఈ సమయంలో శృతి ప్రభావతిపై వేసే చురకలు ఎపిసోడ్ కు కామెడీ హైలైట్ గా నిలుస్తాయి. ఇంతలో మనోజ్, రోహిణి ఇంటికి చేరుకుంటారు. మనోజ్ అయితే ఎప్పుడు పడితే అప్పుడే తినేద్దాం అన్నట్టుగా ప్రవర్తిస్తూ అందర్నీ నవ్విస్తాడు. భోజనం సమయంలో అందరూ చికెన్ చాలా బాగుందని మెచ్చుకుంటూ ఉంటే ప్రభావతి మాత్రం ఉప్పు ఎక్కువైందని వంక పెట్టే ప్రయత్నం చేస్తుంది. దానికి సత్యం, నీ వంకర బుద్ధి మరోసారి చూపించావు కదా అంటూ ప్రభావతిపై అసహనం వ్యక్తం చేయడం మరో కీలక సీన్ గా నిలుస్తుంది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో అసలు ట్విస్ట్ బయటపడుతుంది. రోహిణి తన రెండో ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్ కి వెళుతుంది. అక్కడ ఆమెను చూసిన మీనా, సుమతి షాక్ అవుతారు. అసలు ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి సుమతి రిసెప్షన్ వద్ద అడగ్గా రెండో ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తోంది. అందుకే రెగ్యులర్ గా డాక్టర్లని కన్సల్ట్ అవుతోంది అని చెప్తారు. ఈ మాటలు విన్న మీనా, సుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే మీనా ఈ విషయాన్ని బాలు దగ్గరికెళ్లి చెప్తుంది. దాంతో బాలు రెండో ప్రెగ్నెన్సీ అంటే పెళ్లి కాకముందే గర్భవతి అయిందా అంటూ అనుమానం వ్యక్తం చేస్తాడు. మీనా కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేయడంతో కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. మొత్తం మీద సోమవారం ఎపిసోడ్ లో రోహిణి మాటల మాయ, మనోజ్ అమాయకత్వం, మీనా ప్రయత్నాలు, ప్రభావతి కుటిలత్వం, చివర్లో రెండవ ప్రెగ్నెన్సీ ట్విస్ట్ అన్నీ కలిసి ఎపిసోడ్ ను రసవత్రంగా మార్చాయి. రాబోయే ఎపిసోడ్లలో రోహిణి రహస్యాలు ఎలా బయటపడతాయన్నది ఆసక్తిగా మారింది.